హలో బాయ్స్, అందరు ఎట్లున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ టు మై వెల్కమ్. అది పిక్చర్. సో ఎన్నో రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్న పార్ట్ 3 కదా, 4 కదా. పార్ట్ 6 అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇది పార్ట్ 6. మీరు నెంబర్ అనుకున్న మాట అయితే నాకు సంబంధం లేదు. కొత్త చీట్ కోట్లు చూడాలి గైస్. Mother's Day gifts that make your mom. I don't like this bro. సో అలాపై మనం మాట్లాడుకుందాం గైస్. సో నేను వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే అంటే 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 బ్లాక్ ఫ్రూట్స్ లెవెల్ పెంచుకుంటున్నా. అంటే నేను ఈ ఫోన్లో ఏం చేయబోతున్నానంటే, అంటే నా ట్యాబ్లో ఉందన్నమాట. ట్యాబ్లో అయితే నెట్ ఊరికైనా అయిపోయింది అప్లోడ్ చేస్తే. సో అందుకనే పెట్టను బ్లాక్ ఫ్రూట్ సిరీస్. దీంట్లో హౌ టు ప్లే రోబ్లాక్ అదే బ్లాక్ ఫ్రూట్స్ అయితే పోతున్నాను. దీంట్లో అయితే పెడతాను జర్నీ అనమాట, లెవెల్ 1 to 100. సో సిరీస్ అయితే మర్చిపోకండి. తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అని సబ్స్క్రైబ్ చేయొద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తుంటే మీ దగ్గర నుంచి మాకు సపోర్ట్ ఉంటుంది కదా, అందుకనే కొంచెం సప్పు కావాలని సప్పి ఓకే. వచ్చాడు ఏం లేదు. సో పైకి వెళ్తాం. ఏమైనా అప్డేట్స్ ఇచ్చాడా మనోడు? బుజ్జి కొండ. రే కంట్రోల్స్ మర్చిపోయాను. ఓకే గైస్, ఓకే. జిమ్ చేస్తాడు. ఎప్పుడైనా అప్డేట్ ఇచ్చిండ్రా? రే శాంతాబాయిని పిలవండిరా బాబు. నాకేం తెలియదు గైస్. జంపు చేయరా. బుజ్జిలో అండేలం కార్ అయితే ఉంది. అరే చూసారా, మన బ్రాండ్ న్యూ ఓకే. కొత్త గన్లు వచ్చినాయి. ఓకే బాబా పోలీసుల్ని దీంట్లో ఎదుగురా కూడా కారా. ఓకే, ఈ స్లాట్లో ఏం రాలేదు. నా చీట్ కోడ్ నెంబర్ ఏంటి గైస్? మర్చిపోయా. ఓ 399 కదా, ఏమో నాకు తెలియదు గైస్. రండ్రా. అంటే సార్ నాకు తెలీదు. రండ్రా. ఏంది అది? ఒక్క బుల్లెట్కి ఇక్కడ రాను. నీ దగ్గర కొడుతుంది. దారా హెడ్ పడింది. అది కారణం. పదరా ఎక్కువ రారే. ఓకే
పారిపో పారిపో అరే ఎవరైనా డిక్కి పగలు కొడతాను రానరా డిక్కి ఏడ్రైడు అబ్బా అదిగోండి పైన కాదు కింద రే అది కొత్త కారు వేసుకొని వచ్చాడు వీడు బుజ్జి బుజ్జి లే 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 నువ్వు లేరా రే పరిగెత్తండి 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 లేరా లే నువ్వు లే కొట్టడానికి వస్తావా రా కొట్టడానికి పీస్ వస్తుందా పీస్ తప్పు చేశాను ఇంత శిక్ష కుక్క సౌండ్ డాన్స్ అండ్ గైస్ ఆ మ్యూజిక్ లేదా వేస్తున్నాను హే అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక పిస్టల్ తీసుకొని కలుద్దాం అక్కడికి తీసుకోండి బాబా లైట్ తీసుకోండి నేను గాలిలో కాలుస్తుంటా మిస్టేక్ మై హౌస్ అండ్ యువర్ షేమ్లెస్ మా ఇంటి లోపలికి కూడా వస్తే రావట్లేదు దట్ ఇస్ మై పీవీర్స్ కొత్త కారు బా పగలు కొట్టుకోండి ప్లీజు టైం వేస్ట్ చేయొద్దు వాళ్ళందరినీ పుచ్చుక్ అనేసేద్దామా గైస్ సూపర్ ఉంది కదా కారు ఇక్కడ నుంచి నాలుగు దగ్గర నుంచి దుంకుతా ప్లీజ్ వాళ్ళ నుంచి హలో హలో హూ ఆర్ యూ టు పార్క్ హియర్ విండో పగలు కొడతావా రా విండో పగలు కొట్టే ధైర్యం ఉందారా నీకు ఆగరా ఆగు పదరా గైస్ పదండి గైస్ ఏంది రెడ్బడ భయపడతారా మీకు ఇదేం కార్రా బౌన్సింగ్ కారా జంపింగ్ కారా ఇది వచ్చి గుద్దకండ్రా బాబు అసలే స్లాంటింగ్ ఉంది కారు ఇటు చెప్పుతుంటే అడ తిరుగుతుంది రాదు ఫుల్ స్పీడ్ పోతుందండి ఫుల్ స్పీడ్ బ్రేక్ రా ఏడు రైడ్ పొందిన బ్రేక్ ఏమంటే కారు తిప్పుతాడు AK-47 గన్ తీసుకొని గాలిలో కారు పగలకూడదు అదేం కార్రా ఆగండి ఆపు కారు
ఆపలేదు, ఎందుకని చంపబోతున్నా. బైక్ అది పరపరబ ఈడిగి ఉచ్చముచ్చట ఎర్రకిర్రకు ట్విస్ట్ ఇరుకులే. కిందకి పెట్టరా స్కోపు, పైకి కాదు కింద. అదిగోండి అక్కడ ఆగాడు. కిందకి పెట్టరా రే, కిందకి పెట్టరా. ఇక్కడే రా ఉండేది. ఓహో ఇక్కడ కూడా ఉన్నాడు, ఆగండి. ఇంత మంచి కాస్ట్లీ కార్ని కొడితే పోలీసు వాళ్ళు ఏమన్నారు కానీ, ఇది ఇల్లు కరెక్ట్గా విండోకి తగలరా, విండోకి తగులు రారీ, విండోకి తగలు. బైక్ మీద వెళ్ళదు బ్రో, తప్పు పని చేసినావు. ఆగు నువ్వే ఏడు పైకి పోయినట్టున్నాడు. నీ కళ్ళ ముందే వాడు చనిపాడు. ఇప్పుడు నేను కిల్లింగ్ యూ. కారు కాదు, వీడే బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉన్నాడు. నువ్వే ఆగాగు, ఇక్కడే ఆగు. హెడ్ షాట్ కదా చెప్పినానా ఎలాగో సచ్చావు కాబట్టి. బా ఏంది నన్ను చూస్తున్నాడు, బుర్ర పగలు కొడతా. ఏ ఒక కిల్లు కొట్టినరా నేను. చూసారా గైస్, బా ఏడు పోజు కొడుతున్నాడు. కొత్తగా కొనుక్కోనని విండోలు పగలు కొట్టా. ఇప్పుడు ఏం చేస్తావు చేసుకోరా. ఆగరా నువ్వు ఆగు. షాట్ కొడతా. కొట్టని హెడ్ షాట్, కొట్టని హెడ్ షాట్, కొట్టని హెడ్ షాట్. ఓకే వెళ్ళొద్దు. కదిలితే అవుట్ రా మీరు. కదిలితే అవుట్ రా మీరు. కదిలితే అవుట్. ఇప్పుడంతా నా కంట్రోల్లో ఉంది. ఈ గ్యాంగ్ అంతా నా కంట్రోల్లో ఉంది. నువ్వు చావురా, చావు నువ్వెక్కడికి బాబాయ్, నువ్వెక్కడికి? ప్లేస్ ఇచ్చారని దూసుకోపోతుందనా? మన గ్యాంగ్స్టర్ బాయ్ వచ్చినాడని తెలీదా? శాంతాబాయ్ వాళ్ళ బ్రదర్. నువ్వు చావురా. వీడికి ఈరోజు పగిలింది, ముక్కు పగిలింది, చెవు పగిలింది. ఇట్స్ టైమ్ టు డై. కాలితే సంబంధం లేదు. బా కాలింది అద్ది. వస్తున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు. నేను కారు మీద స్కోప్ చేస్తే ట్విస్ట్ ఇరుకు. ఓకే ఎక్కడున్నాడు? ఇక్కడ జస్ట్ 1 బుల్లెట్. పిస్టల్ లైసెన్స్ ఎక్కడుంది? లైసెన్స్ సూపర్ ఉంది గీసుడు బండి. ఉరుకులే ఎక్కువ పాపం ఏం తప్పు చేశాడు? చంపాలనిపించింది, చంపాను. ఏం తప్పు దాంట్లో? ఓకే ఎక్కువరా బాబా, ఎక్కువ. ఇదే మీరే कार వెనకాల డిక్కి పగలకూడదు మాగని. अरे यार तुम वेट करो यार.
ఇట్లా కాదులే కానీ ఈ స్నైపర్తో కొడితే అవ్వదు. లైక్ దీంతో కొడితే అయిపోయింది గైస్. నువ్వేంట్రా AK-47 గన్ తీసుకొని కొడతా. స్టిక్కీ బాంబు పెట్టండి. స్టిక్కీ బాంబులు వాడితే చాలా రోజులు అవుతుంది కదా. ఇందిరా పోను నీకు ప్లేస్ ఇస్తాలే పో, వెళ్ళు. నీకు టైర్లు కింద పెడతాను. ఎందుకు విండోల దగ్గర పెడతాను. సో గైస్ చూద్దాం ఏం విండోల నుంచి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మన మొబైల్ గీసి అయితే యాక్టివేట్ చేస్తున్నాం. అంటుందా నీ బైక్కి స్టిక్కీ బాంబ్? ఇది బయటికి ఎక్కి అంటుంది. సో దూరంగా ఉండండి గైస్, దూరంగా ఉండండి, వెనకాలకి వెళ్ళండి. పారిపోవాలి మనమైతే ఈరోజు. ఓకే, ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేయి. ఓ దీన్ని పట్టుకున్నాం కదా. ఫోన్ ఓపెన్ చేయి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళు. ఇదేంటి గేమా? I found a game. I don't know this game, but let's see guys. Bro another is నేను కరెక్ట్గా రాను. ఇప్పుడు పిస్టల్తో కొడితే వాళ్ళు తెలియదా? పర్ఫెక్ట్ తగిలిందబ్బా. ఓకే విండో పగిలింది. నేను చూసాను. దీంతో కొడదాం. అది తగులుతుంది. అదే అయిపోయిందబ్బా, అయిపోయింది. మన ఇంటి దగ్గర స్పాన్ అవ్వలేం. సో మనం చీట్ కోడ్స్ గురించి వచ్చాం కాబట్టి ఓపెన్ కరో. ఏం చేయాలి గైస్? కార్డ్ బటన్ ఓపెన్ చేసి ఏమొస్తుంది చూద్దాం. యాడ్ అంటే ఏమనుకోకుండా యాడ్ వస్తే యాడే చూడాలి. స్కిప్ బటన్ కూడా అంత తొందర రాలేదు. 9 8 7 seconds है guys, 6 seconds है guys, 8 6 3 seconds है guys, 1 second అయిపోయింది. ఇది వన్ గ్రాంటెడ్ అయిపోయింది. ఓకే కదులు దేవుడా కదులు. మయ్యా ఫ్రీగా కారు పెడుతుంది. మన కార్ స్పాన్ కూలైన కారు లేరా? నువ్వు హార్న్ కొట్టడం కాదు, నాకు నీ కారు కావాలి అంతే. అదిగో మనలాగా వీడు పాను వదిలేస్తే లేరా? పడ్డాడు లేకలేదండి వీడు. లేరా కొట్టు 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 అంటే రెండు కాదు. రానా బుజ్జి కొన్నాయి. గ్యాంగ్స్టర్ మాఫియా వచ్చారని సిగ్గు. అదే గ్యాంగ్స్టర్ మాఫియా ఫ్యాన్ అవుతాడు అంటే ఊరికే వస్తాడు. మీకుందిరా 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 సౌరవ్ నువ్వేంది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సావద్దు, నువ్వు సావాలి. నీకు వేరే ఆప్షన్ లేదు బ్రో. రే బుల్లెట్ ప్రూఫా? కాదురా, ఒక బుల్లెట్ దగ్గర అయిపోయిందిరా. బైక్ మీద రావద్దు కదరా, కారులో రావచ్చు కదా. సరిపోయావు నువ్వు కూడా. ఊరకండి గైస్. అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఉరుకులే చూస్. అప్పుడే అది పగిలింది.
నాకు సంబంధం లేదు. ఒక బుల్లెట్ కాల్ చేశాను ఆల్రెడీ. గ్యాంగ్స్టర్ మాఫియా వచ్చాడని సిగ్గు లేదు, సిగ్గు లేదు వీళ్ళకి, సిగ్గు లేదు. అది గ్యాంగ్స్టర్ మాఫియా, గ్యాంగ్స్టర్ మాఫియా ముందు బైకులు తీసుకురావాలి, లగ్జరీ కార్లు తీసుకురావాలి. ఇప్పుడు హెడ్ షాట్ పడాలంటే ఈజీ, ఇట్లా రైడు నేను ఎట్టా కొట్టాలి నాకు తెలుసురా. ఏమైందిరా వరల్డ్కి? ఏ చావురా, నా కొడక, నీ వల్ల స్టిక్కి బాంబ్ అది. నా ఫోన్ ఏది? నా ఫోన్ ఇక్కడ. నీకు ఎన్నిసార్లు చెప్పా గ్యాంగ్స్టర్ మాఫియా మీ వరల్డ్కి రాయ్ స్టార్ బోస్ న్యూస్ దగ్గర వచ్చినప్పుడు బైకులు తీసుకురావచ్చురా. మనం లగ్జరీ వాళ్ళమంటే తెలియదారా మీకు? బైక్ ఇది యమహా కూడా కాదు. యాక్టివేట్ చేద్దాం గైస్, లెట్స్ గో. అంటే బై మిస్టేక్లో కొట్టాను, అది వెనకాలకి వెళ్ళాలి. అది ఓకే గైస్, ఓకే. రే ఆగరా, ఒక బండి కావాలరా, ఒక బండి రా. నావుగా నేనే బండి తీసుకుంటా, నాకు ఎవరొద్దు. లిఫ్ట్ ఉన్నాయి ఇవ్వండిరా. ఇయర్ ఫోన్ లింగింగ్ బాయ్. అది ఐ డోంట్ వాంట్ దిస్ చెత్త గూస్. నటిషన్ వల్ల ఇప్పుడు ఎక్కడ బిల్డ్. ఈ హెల్మెట్ బాగుంది, అందుకే తీయొద్దు. నా కొడక, నేను తీయొద్దని చెప్పేనా? ఎందుకు తీసినావు? పదండి. లోట్ డ్రైవింగ్ ఎట్లుంటుందో మీకు తెలుసు. రోడ్డు మీద కాకుండా ఫుట్పాత్ దగ్గరికి వెళ్తాం, అందరికీ తెలుసు. పదండి గాయస్, పదండి. కార్కి బైక్కి తగిలితే నాకు సంబంధం లేదు. పదరా. రే బీచ్లోకి వెళ్ళొద్దురా, కాలుతో తంతాను వెళ్తే. అంటే నేను కదా బాగుంటాను. చూసారా డ్రిఫ్ట్ చేస్తున్నా, ఇట్లుంటుంది మీరు డ్రిఫ్ట్ చేస్తుంటే. అది డ్రోన్ బైక్లో అట్లా ఇమాజిన్ చేస్తుంది. I see one different, but it's not as different. ఎవడ్రా ఇప్పుడు? అరే బుల్లెట్ తెచ్చాడు. మనోడేనే బుల్లెట్ తెచ్చాడు, కానీ ఊసావాలి. ఎక్కురా రే, ఎక్కు. ఆటోమేటిక్, ఈటీమేటిక్, ఇంటిమేటిక్, ఎర్రిమేటిక్, ఆల్మేటిక్. ఓకే, మనమైతే ఈరోజు 2 నెంబర్ అయితే కొడదాం. ఏమొస్తుందో చేద్దాం. 2 నాకు తెలియదు కదా. సో ఇప్పుడైతే మనం 6
ఇది నొక్కుదాం మేము వస్తుందో చూద్దాం. బ్యానలిటీ ఏంటి వచ్చింది ఎక్కువ మనం చూసింది ఇదే కదా, చెప్పచ్చు కదా మీరు. ఎట్టెక్కాలి బండిని? అరే యార్ तुम नहीं है. ఏ ఎట్టెక్కాలరా? రే ఎట్టెక్కాలి. కొడతా నేను. హలో బ్రో, టెల్ మీ హౌ టు ఎక్కువ దిస్ బైక్. అరే యార్ తుమ్ పాగల్ హే. నాకు తెలీదులే కానీ. హే లేరా, లేవారా, లేస్తావా రా, లేస్తావా నువ్వు లేస్తావా? నువ్వు లేస్తురా. లేరా ఒక హోల్ పడింది నాకు వద్దు. సరిగ్గా ఉందేమో అనుకుంటున్నా. గురాబుల్ రాజు ఎక్కురా. లేరా గ్యాంగ్స్టర్ మాఫియా వచ్చినప్పుడు లేయాలరా బండికి లేయాలి. సచ్ నాకు తెలియదు వీడి గురించి కూడా సచ్చాడు. మన డ్రోన్ బైక్ ఇక్కడ పడింది. బైక్ ఇప్పుడు చూడండి గైస్, ఇంకా అదర్ కొట్టేద్దాం. అదర్ కొట్టేద్దాం. రోడ్డు మీదకి పదాం గైస్, డిగ్నిఫైడ్గా. ఇది కంట్రోల్ చేయట్లేదు, నాకు సంబంధం లేదు. నేను ఎవరైనా గుద్దేస్తే అమ్మాయిలు చూసి ఫ్లాట్ అయ్యాలి గైస్. ఊరికే అన్నాను గైస్. బాబా ఏమి చేస్తున్నాడు, రోడ్ దాటాడు. చెయ్యి కొంచెం నొప్పి వస్తుంది అంటే వదిలేయండి. దీనికి ఒక బ్రిడ్జ్ ఉండేదబ్బా, నాకు తెలుస్తుంది. బ్రిడ్జ్ ఉండేదిరా, బ్రిడ్జ్ ఉండేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఉండేది నాకు తెలుసు, అంతా గుర్తు. ఒక బ్రిడ్జ్ ఉండేది నాకు తెలుసు అది. బాబా పార్ట్ 7 కోసం అంతా రెడీగా ఉంటే, సో మన ఓల్డ్ హౌస్ అయితే విజిట్ చేసేద్దాం. ఇదిగోండి, ఇది మన ఓల్డ్ హౌస్. ఓకే ఒకసారి విజిట్ చేసి వద్దాం గైస్. ఖాళీగా ఉన్నాయి కొంత సామాన్లు. మన సామాన్లు ఇక్కడే ఉన్నాయి కదా. ఈజీ కూడా ఇక్కడ పైన కిచెన్ ఉంటుంది. నాకు తెలుసు ఫుల్గా తెలుసు. పైన ఖచ్చితంగా కిచెన్ ఉంటుంది. ఖచ్చితంగా లేకపోతే చూడండి, ఖచ్చితంగా కిచెన్ ఉంటుంది. ఇది హాల్ అనమాట. అది కూడా హాలే, 2 హాల్స్. స్నానం చేసుకునే ఏరియా. కిచెన్ కూడా ఉంటుంది. కిచెన్ ఉండదా? ఉంటుంది కిచెన్, తెలియదు అనుకుంటా. అంటే అది ఉంది కిచెన్. రే ఫ్రిడ్జ్ ఎదురా. ఓకే, ఇది మన ఎర్లీ మార్నింగ్ వేసేస్తే బయటికి ఇట్లా వచ్చి హాయిగా వార్మప్ చేసుకో. రైసింగ్ వీడియో అల్లాటప్పలాగా ఉన్నది కానీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.